First question. How many union territories are there in India as of 2025? 2025 నాటికి భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి బి 8. There are currently 8 union territories in India. One is Andaman Nicobar Island. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ బ్లేయర్. సెకండ్ వన్ ఈజ్ చండీగఢ్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి చండీగఢ్. థర్డ్ వన్ ఈజ్ దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డియూ. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి డామన్. ఫోర్త్ వన్ ఈజ్ లక్షద్వీప్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి కరావట్టి. ఫిఫ్త్ వన్ ఈజ్ ఢిల్లీ. ఇది నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సిక్స్త్ వన్ ఈజ్ పాండిచ్చేరి. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి పాండిచ్చేరి. సెవెంత్ వన్ ఈజ్ లడాక్. దీనికి 2 క్యాపిటల్స్ అనేవి ఉన్నాయి. వన్ ఈజ్ లే, 2 ఈజ్ కార్గిల్. ఎయిత్ వన్ ఈజ్ జమ్మూ అండ్ కాశ్మీర్. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి శ్రీనగర్ అండ్ జమ్మూ. యూనియన్ టెరిటరీ అనేది నేరుగా భారత కేంద్ర ప్రభుత్వం చేత పాలన చేయబడే ప్రాంతం. అంటే ఇతర రాష్ట్రాలలాగా తమ సొంత ప్రభుత్వంలాగా శాసనసభ ఉండదు. దీని యొక్క ముఖ్య లక్షణాలు: పాలన అనేది కేంద్ర ప్రభుత్వం తరపున భారత రాష్ట్రపతి నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ పాలన చేస్తారు. శాసనసభ అనేది కొన్ని యూనియన్ టెరిటరీలో అనగా ఢిల్లీ, పాండిచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్ తమకంటూ శాసనసభ, ముఖ్యమంత్రి ఉంటారు. చట్టాలు అనేవి రాష్ట్రాలలాగా ఎక్కువ స్వయం ప్రతిపత్తి ఉండదు. ప్రధానంగా కేంద్రం నిర్ణయాలు అమలు చేస్తుంది. హౌ మెనీ ల్యాండ్ లాక్డ్ స్టేట్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎన్ని భూ పరివేషిత రాష్ట్రాలు ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి సి 5. దేర్ ఆర్ 5 ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఇన్ ఇండియా. నేమ్లీ, వన్ ఈజ్ ఛత్తీస్గఢ్, సెకండ్ వన్ ఈజ్ హర్యానా, థర్డ్ వన్ ఈజ్ జార్ఖండ్, ఫోర్త్ వన్ ఈజ్ మధ్యప్రదేశ్, ఫిఫ్త్ వన్ ఈజ్ తెలంగాణ. దీస్ ఆర్ ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఆర్ రీజియన్స్ ఆర్ states that do not have any international land borders, water borders or both. భారతదేశంలో 5 భూ పరివేషిత రాష్ట్రాలు ఉన్నాయి. అవి వన్ ఈజ్ ఛత్తీస్గఢ్, సెకండ్ వన్ ఈజ్ హర్యానా, థర్డ్ వన్ ఈజ్ జార్ఖండ్, ఫోర్త్ వన్ ఈజ్ మధ్యప్రదేశ్, ఫిఫ్త్ వన్ ఈజ్ తెలంగాణ. ఈ రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దు, జల సరిహద్దు లేదా రెండు లేని ప్రాంతాలు. ఈ రాష్ట్రాలను భూ పరివేషిత రాష్ట్రాలు అంటారు. థర్డ్ క్వశ్చన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ బై ఏరియా? విస్తీర్ణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఏది? ఆన్సర్ వచ్చేసి బి ఆసియా. ఆసియా అనేది సుమారు 44.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. ఆఫ్రికా సుమారు 30.37 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఖండం. థర్డ్ వన్ ఈజ్ ఉత్తర అమెరికా. ఇది సుమారు 24.71 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ దక్షిణ అమెరికా. ఇది సుమారు 17.84 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉంటుంది పొడవు. ఫిఫ్త్ వన్ ఈజ్ అంటార్క్టికా. ఇది సుమారు 14.0 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. యూరప్. సిక్స్త్ వన్. ఇది సుమారు 10.18 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా. ఇది సుమారు 8.6 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఖండం. ఫోర్త్ క్వశ్చన్. విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ బై ఏరియా? ప్రపంచంలో విస్తీర్ణంలో అతిపెద్ద మహాసముద్రం ఏది? ఆన్సర్ ఈస్ సి పసిఫిక్ మహాసముద్రం. ఇది సుమారు 168.7 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం. ఇది సుమారు 85.1 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. హిందూ మహాసముద్రం. ఇది సుమారు 70.6 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దక్షిణ మహాసముద్రం. ఇది సుమారు 21.9 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రం. ఇది సుమారు 15.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే చిన్న మహాసముద్రం. 5th క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఏరియా ఆఫ్ ది ఇండియన్ ఓషన్? హిందూ మహాసముద్రం విస్తీర్ణంలో సుమారు ఎంత? 17.6 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఆన్సర్ సి is the correct. 6th క్వశ్చన్. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ఓషన్ ఇన్ ద వరల్డ్ బై ఏరియా? ప్రపంచంలో విస్తీర్ణంలో చిన్న మహాసముద్రం ఏది? ఆర్కిటిక్ ఓషన్. ఆన్సర్ బి ఈస్ కరెక్ట్. 7th క్వశ్చన్. హౌ మెనీ మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ద యునైటెడ్ నేషన్ ఎట్ ప్రజెంట్? ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి యుఎన్లో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి సి 193 countries. When the United Nations was founded in 1945, there were 51 member states. Later, more countries joined gradually. South Sudan, the last country to join in 2011. 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడినప్పుడు సభ్య దేశాలు 51గా ఉన్నాయి. తర్వాతి క్రమంలో దేశాలు చేరుతూ వచ్చాయి. దక్షిణ సుడాన్ 2011లో చేరిన చివరి దేశం. ఇది 193వ సభ్య దేశంగా ఉన్నది. 8th క్వశ్చన్. వెన్ వాజ్ ద యునైటెడ్ నేషన్ ఫౌండెడ్? ఐక్యరాజ్య సమితి ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి బి 1945లో. 9th క్వశ్చన్. హౌ మెనీ మెంబర్ స్టేట్స్ వర్ దేర్ వెన్ ది యుఎన్ వాస్ ఫౌండెడ్? ఐక్యరాజ్య సమితి స్థాపన సమయంలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ వచ్చేసి సి 51. 10th క్వశ్చన్. విచ్ ఈస్ ద లాస్ట్ కంట్రీ టు జాయిన్ ది యునైటెడ్ నేషన్? యుఎన్లో చివరిగా చేరిన దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి సి సౌత్ సుడాన్, దక్షిణ సుడాన్. 11th క్వశ్చన్. వెన్ డిడ్ సౌత్ సుడాన్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది యుఎన్? దక్షిణ సుడాన్ ఐక్యరాజ్య సమితి సభ్య దేశంగా ఎప్పుడు చేరింది? 2011. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 12th క్వశ్చన్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ లొకేటెడ్? ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి బి న్యూయార్క్. 13th క్వశ్చన్. ఇన్ విచ్ ఏరియా ఆఫ్ న్యూయార్క్ ఈస్ ద యుఎన్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్? యుఎన్ ప్రధాన కార్యాలయం ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఏ మాన్హాటన్. 14th క్వశ్చన్. అపార్ట్ ఫ్రమ్ న్యూయార్క్, వేర్ ఎల్స్ డస్ ది యుఎన్ హ్యావ్ మేజర్ ఆఫీస్? ఐక్యరాజ్య సమితికి న్యూయార్క్తో పాటు మరికొన్ని ప్రధాన కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి ఏ జెనీవా, వియన్నా, నైరోబి. 15th క్వశ్చన్. విచ్ కంట్రీస్ హ్యావ్ పర్మనెంట్ అబ్జర్వర్ స్టేటస్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్? ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో శాశ్వత పర్యవేక్షణ హోదా కలిగిన దేశాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి బి వాటికన్ సిటీ అండ్ స్టేట్ ఆఫ్ పాలస్తీనా.